మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. కేవలం తన వెంట ఉన్నటువంటి నాయకులు వెళ్లిపోకుండా ఉండేందుకే మైండ్ గేమ్ రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా మళ్లీ అధికారంలోకి వస్తున్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. కులాలు, వర్గాలు, నాయకుల మధ్య విద్వేషాలు కల్పించడమే గొడ్డలి పార్టీ లక్ష్యమని మంత్రి నిమ్మల ధ్వజమెత్తారు. 2024లో మనం అధికారంలోకి వచ్చే సమయానికి మనందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితి నుంచి ఈ యొక్క 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని మనం ప్రతి నిత్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా 200 రూపాయల పెన్షన్ ని ఆ రోజు 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ 2000 రూపాయల పెన్షన్ ని 3000 రూపాయలు చేస్తానని 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది గత పాలకుడికి. ఈ రోజు 4000 రూపాయలు చేస్తామన్నటువంటి పెన్షన్ ని 4000 రూపాయలు కాదు, ఏప్రిల్ నెలలో మాట ఇచ్చామని ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3000 ప్లస్ 4000 7000 రూపాయలు అక్షరాల ఆ ఇంటి గడప దగ్గర అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. 2024లో మనం అధికారంలోకి వచ్చే సమయానికి